హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు రెగ్యులర్గా చూసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనము అనలైజ్ చేస్తూ నేర్చుకుంటూ వస్తున్నాము. ఓకే స్టూడెంట్స్, మనం చూడండి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుతున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్ మీ ప్రిపరేషన్లో. ఎందుకంటే గత సంవత్సరం క్వశ్చన్స్ ఎలా అడిగారు అని తెలుసుకుంటేనే మీకు ఎగ్జామ్కి యూస్ అవుతాయి. సో క్వశ్చన్స్ మాత్రం తెలుసుకున్నామంటే ఎలా అడిగారు అని తెలుస్తుంది. అలాగే క్వశ్చన్స్ ద్వారా నేర్చుకుంటూ ఉన్నామంటే మన బుక్స్లో కానీ ప్రిపేర్ అయ్యే మెటీరియల్స్లో కానీ లేని కాన్సెప్ట్ని నేను డీటెయిలింగ్ చేస్తున్నాను. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వల్ల, ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు మేజర్ బెనిఫిట్ ఏంటంటే, ఒకటి ముందు గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీకు బుక్స్లో లేని టాపిక్స్ లేదంటే ఇన్డెప్త్గా లేని టాపిక్స్ని డీటెయిల్డ్ అనాలిసిస్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో రోజు చూడడం వల్ల ఏదో ఒక రకమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అది కూడా ఎగ్జామ్ రిలేటెడ్, అంటే చూడండి ఎగ్జామ్కి అవసరమైంది, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ మన పుస్తకాల్లో లేనివి, ఇవన్నీ మనం కవర్ చేస్తున్నాం. అంటే చూడండి ఎగ్జామ్కి 100% ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే కదా, ఇంతకుముందు యూపీఎస్సీలో అడిగారు కదా, ఖచ్చితంగా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. మరియు అలాగే బుక్స్లో లేవు, ఎందుకంటే కొన్ని డీటెయిలింగ్ అనేది బుక్లో జరగదు. సో అందువల్ల ఇది బుక్స్లో లేవు కాబట్టి ఈ వీడియోస్ మూలంగానే మనము ఈ విషయాల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డీటెయిల్ అనలైజ్ చేస్తూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, క్వశ్చన్స్ మనకి ఏంది లెర్నింగ్ చేసుకుంటాం. సో అన్నీ ఒక చోట మనం నేర్చుకుంటున్నాం. ఓకే స్టూడెంట్స్, ఓకే దిస్ ఈస్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఒక గుడ్ న్యూస్ అండి, మన ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంతవరకు మనం చూసిన క్వశ్చన్స్ చూస్తేనే మీకు ఒక ఐడియా వచ్చింది ఎంత డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి చాలామంది స్టాఫ్స్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ కూడా, మీరు ఏమన్నా చూసినా కానీ చాలా వీడియోస్ వస్తున్నాయి. ఒక ఎడిటోరియల్ అనాలిసిస్ తీసుకోండి, ఇంకా హిందూ అనాలిసిస్ తీసుకోండి, ప్రతి ఒక్కటి కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ విత్ స్పెషలైజ్డ్ స్టాఫ్తో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేది మనకి అందుబాటులో ఉంది. సో మీరు నేరుగా వచ్చి క్లాసెస్ విని క్లాసెస్లో ద్వారా అన్నీ నేర్చుకోవచ్చు. ముఖ్యంగా వచ్చి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇంకెక్కడి నుంచి అయినా కానీ హాస్టల్ ఫెసిలిటీతో ఇక్కడ వచ్చి ఉండాలనుకున్న వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఉంది. విశాఖపట్నంలో ఎంవిపి కాలనీలో మన ఆఫ్లైన్ అకాడమీ ఉంది. సో వచ్చి చూసి జాయిన్ అవ్వచ్చండి. 3 days మీరు ఫ్రీ డెమో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. సో 3 days మీకు ఆపర్చునిటీ, క్లాస్కి రావచ్చు, వినొచ్చు, స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అట్లీస్ట్ మోటివేషన్ పొందొచ్చు, తర్వాత మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా శ్రీకాకుళంలో కూడా మనము స్టార్ట్ చేస్తున్నాం. విశాఖపట్నంలో మార్నింగ్ 9 to 1 ఒక బ్యాచ్ రన్ అవుతుంది, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి రన్ అవుతుంది, 6 to 8 బ్యాచ్ ఎవరెవరికంటే ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్ ఒక అంబిషన్ ఉంటుంది, ఎప్పుడైనా ఎలాగైనా లైఫ్లో ఐఏఎస్ అవ్వాలా, ఐఏఎస్కి ప్రిపేర్ అన్నా అవ్వాలా, ట్రై అన్నా చేయాలా, వయసు ఉన్నప్పుడే మనము దాన్ని సాధించగలగాలి అనే ఒక ఆలోచనలో ఉంటారు. కానీ వాళ్ళకి ఏదో ఒక జాబ్ టెన్షన్ పడితే ఏదో ఒక పర్సనల్లో ఉంటారు. అదేలాగా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. కాలేజ్ చదివేటప్పుడే మనం ఇది ప్రిపేర్ అయితే కాలేజ్ అవ్వగానే ఎలాగైనా ఇంకొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అయిపోతాం, ఒక గొప్ప విషయాన్ని సాధిస్తామనే ఇంటెన్షన్తో ఉంటారు. వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యేలాగా మనం 6 to 8 బెనిఫిట్ అయ్యేలాగా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ మెథడాలజీ, పర్సనల్ గైడెన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లెవెల్ వరకు కంప్లీట్ గైడెన్స్, ఇండియాలోనే లోవెస్ట్ ప్రైసింగ్కి ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. సో మంత్లీ మీరు పే చేసుకోవచ్చు 1 year దాకా. సో ఇది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అందుబాటు అయ్యేలాగా, ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యేలాగా ఉంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ తెలియజేయండి, ఇన్ఫామ్ చేయండి. సో ఇది మీకు ఉపయోగపడకపోయినా కానీ ఎవరో ఒకరికి చాలా విధంగా హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ డీటెయిల్డ్ లెర్నింగ్ ఉంది. ఒక బిగినర్స్ నుంచి, ఒక స్టార్టింగ్ స్టూడెంట్ కొత్తగా ఉన్నాడు, నాకు జీరో నాలెడ్జ్ ఏమీ రాదు అన్న వాళ్ళకి కూడా ఒక బేస్మెంట్ కోర్స్ ఎన్సీఆర్టీ నేర్చుకోండి, ఎన్సీఆర్టీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్ ప్రొవైడ్ అయిన వాళ్ళకి క్లాసెస్ మిస్ అయిపోతానేమో, ఈ స్టాఫ్ కాదు ఇంకో స్టాఫ్ టీచింగ్ కూడా నచ్చింది నాకు, అది కూడా కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. ఇవి మాత్రమే కాదండి, ఆప్షనల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఢిల్లీకి పోకుండా ఏపీలోనే విశాఖపట్నంలో ఉండి కూడా చదువుకోవడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెస్ట్ ఫ్యాకల్టీతో కూడా సబ్జెక్ట్ డీటెయిల్డ్ అనాలిసిస్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. సో రండి చూడండి. సో యూ విల్ నెవర్ రిగ్రెట్ యువర్ డెసిషన్. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇప్పుడు మనము క్వశ్చన్స్లోకి వెళ్తాము. క్వశ్చన్స్కి వెళ్ళడానికి ముందు ఒక మంచి మోటివేషనల్ కోట్ చూడకుండా వెళ్ళాం కదా. చూడండి, స్టే కమిటెడ్ టు యువర్ డెసిషన్స్ బట్ స్టే ఫ్లెక్సిబుల్ ఇన్ యువర్ అప్రోచ్. చూడండి, మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారు, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఒక మంచి గవర్నమెంట్ జాబ్స్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ని సర్ప్రైజ్ చేసి హ్యాపీ చేయాలనుకుంటున్నారు. ఇది మీ డెసిషన్.
సో ఒక సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చి ఉండొచ్చు, ఏదన్నా ఇంకో ప్రైవేట్ సెక్టర్ పోతే మంచి సంపాదన వచ్చి ఉండొచ్చు, కానీ సాటిస్ఫాక్షన్ పబ్లిక్ సర్వెంట్గా 10 మందికి హెల్ప్ చేయాలి అనే ఒక ఎంతూజియాస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఇది మీ డెసిషన్. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు, ఎన్నో స్టెప్ డౌన్స్ రావచ్చు, కానీ మీ అప్రోచ్ని మీరు మార్చుకుంటూ ఉంచండి. అంటే అప్ అండ్ డౌన్స్ రావచ్చు, మీరు ప్రయత్నించే విధానంలో హోమ్ ప్రిపరేషన్ ఉండొచ్చు, క్లాసెస్ ఉండొచ్చు, రైటింగ్ ప్యాటర్న్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీ అప్రోచ్లో మార్పులు ఉండొచ్చు, కానీ మీ డెసిషన్కి మీరు స్టిక్ ఆన్ అవ్వాలి. ఒక సక్సెస్ అయ్యి అందరి ముందర నిలబడాలి. ఇదే మీ లైఫ్. సో ఓకే స్టూడెంట్స్, మనము 5 క్వశ్చన్స్ బట్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనుకుంటాం 5 క్వశ్చన్సే చదువుతున్నామని, కాకపోతే దీనివల్ల మనకు తెలిసే విషయాలు చాలా ఉంటాయండి. ఏంటంటే ఒకటి చూడండి, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో తెలుస్తుంది, అలాగే క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది, ఎలాంటి అప్రోచ్ చేయాలో తెలుస్తుంది. అదేలాగా వాళ్ళు ఏమేం పాయింట్స్ చెప్పారు ప్రతి ఒక్కటి కొన్ని బుక్స్లోనే లేవు సార్, ఎక్కడెక్కడి నుంచో యూపీఎస్సీ ఇచ్చేస్తున్నారు సార్ అనేది ప్రతి ఒక్కరి మనసులో మైండ్లో ఉంటూనే ఉంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్స్లో అలాంటి వాటిని కూడా తెలుసుకోవడానికి ఇవే అవకాశాలు. ఇంకా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనే 5% ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రతిసారి అడుగుతుంది. మీరు 200 పుస్తకాలు చదివినా 5 క్వశ్చన్లు వస్తాయా అంటే గ్యారంటీ అనేది చేయలేము, కానీ గత 2000 క్వశ్చన్స్ అంటే గత ఒక 20 సంవత్సరాల క్వశ్చన్ పేపర్ చదివామంటే గ్యారంటీ ఒక 5 క్వశ్చన్లు వస్తాయండి, కానీ అది చదివే విధానం ఉంటుంది. ఇక్కడ మనం క్వశ్చన్స్లోకి వస్తాం. హూగ్లీ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ బేస్ ఫర్ ప్రైవసీ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇది 1995లో మోడర్న్ ఇండియా టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్. ఓకేనా, మోడర్న్ మిడివల్ ఒక ట్రాన్సిషన్ జోన్లో అండి, మిడివల్ ఇండియా కింద వస్తుంది. కాకపోతే ఈ క్వశ్చన్లో అందరికీ ఇక్కడ చూడండి, బేస్ ఆఫ్ పైరసీ బే ఆఫ్ బెంగాల్ హూగ్లీ. ఈ పేర్లు హూగ్లీ అంటే ముఖ్యంగా అందరికీ తట్టేది ఏంటంటే రీజియన్ ఏంటంటే బ్రిటిష్ అనే మనం అనుకుంటాము, కానీ అలాంటి సిచ్యువేషన్లోనే మనం పప్పులో కాలేసినట్టు. ఇంకోటి బేస్ ఆఫ్ పైరసీ అంటారు. సో పైరసీ అంటే ఏంటి, ఒక రకంగా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్కి కానీ, ఒక నెగటివ్ కొనటేషన్స్లో కానీ, స్మగ్లింగ్ కానీ, ఇలాంటి ఒక పైరసీ అంటే పైరేట్స్ కూడా ఉన్నారు. ఇలాంటి యాక్టివిటీస్లో ముఖ్యంగా తీసుకుంటే బ్రిటిష్ ఇలాంటి యాక్టివిటీస్లో ఉండిందా ఎప్పుడన్నా? మన మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ ఏ చదివినా కానీ బ్రిటిష్ ఇంటర్కరెన్స్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా కానీ పైరసీ ఇలాంటివి చేసి చూసారా? లేదు. డానిష్ అంతకన్నా లేదు. ఓకేనా. ఫ్రెంచ్ అనేది గవర్నమెంట్ కంపెనీ అండి. ఎప్పుడన్నా ఇవన్నా ప్రైవేట్ కంపెనీస్, పోర్చుగీస్ ఇవన్నీ కూడా, కానీ ఫ్రెంచ్ అనేది కంపెనీ ఫామ్ అయినప్పుడు గవర్నమెంట్ కంపెనీస్. నా ఆఫ్లైన్ క్లాస్ వింటున్నారు మీరు చాలామంది, ఒకవేళ ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారంటే అప్పుడు నేను చెప్పుంటాను, ఫ్రెంచ్ అనేది గవర్నమెంట్ కంపెనీలో పైరసీ ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. సో మన ఆప్షన్ ఏంటంటే పోర్చుగీస్. సో మనకి ఒక క్లారిటీ తెలిసిందంటే మనం చదివిన విషయాలే, కాకపోతే చదివిన దాంట్లో ఉండవు. మిడివల్ ఇండియాలో షాజహాన్ టైంలో కొన్ని విషయాలు చదివితే తెలుస్తుంది. మనము మోడర్న్ ఇండియా చదివేటప్పుడు ఎక్కడ కూడా ఏ కంపెనీ కూడా పైరసీ ఇలాంటి వాటిలో పాల్పడినట్టు మనము చదవము. కాకపోతే అంతకుముందే అంటే 17th సెంచరీ 18th సెంచరీలో మన కంపెనీస్ రావడానికి ముందు కూడా పోర్చుగీస్ కంపెనీ ఇండియాలో ఉండింది. వాళ్ళు కరప్ట్ యాక్టివిటీస్ కొన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. హూగ్లీ బే ఆఫ్ బెంగాల్ అన్నప్పుడు మనం పోర్చుగీస్ వైపు తలెత్తి కూడా చూడము, ఎందుకంటే ఆప్షన్ మనకి తట్టదు. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాలు కానీ మీరు వినుంటే ఖచ్చితంగా యూస్ అవుతుంది. అవి క్లాసెస్లో మనం కంటిన్యూ చేయలేము, ఎందుకంటే కొన్ని డీటెయిల్డ్ స్టడీ చేస్తుంది. సో బుక్స్లో కూడా ఎక్కువగా మీకు ఉండదు కాబట్టి, సో వాటిని నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఒక్కసారి వ్యూ చూద్దాం. పోర్చుగీస్ అనేది హూగ్లీని బేస్ ఆఫ్ పైరసీగా వాడింది బే ఆఫ్ బెంగాల్లో. ముఖ్యంగా ఏంటంటే షాజహాన్ వచ్చి షైస్తా ఖాన్ని ఉపయోగించి వాళ్ళని 1632లో తరిమేస్తాడు. కాకపోతే ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఏంటంటే పోర్చుగీస్ ముఖ్యంగా వచ్చేసి సౌత్ అమెరికన్ కంట్రీస్లో వాళ్ళ యొక్క స్థావరాలను పెంచుకున్నారు కాబట్టి అటువైపు మళ్ళీపోయారు. అందువల్లే ఈ పక్క రావడం తగ్గించేశారు. సో కానీ మనకు కొన్ని విషయాలు తెలియాలి. మోడర్న్ ఇండియా చదివేటప్పుడు, ఏదైనా హిస్టరీ, ఫారిన్ ఇన్క్రేషన్ చదివేటప్పుడు వాళ్ళ యొక్క సైట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కొన్ని మీకు చెప్తున్నాను. చూడండి, సూరట్, డయ్యూ, ఎందుకంటే మ్యాప్తో చెప్తున్నాను కాబట్టి మీకు గుర్తు ఉంటుంది, ప్లస్ లొకేషను తెలుస్తుంది. డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ఎక్కడ చూసుకోండి. బ్యాసిన్, సాల్సెటే బ్యాసిన్ మీరు రీసెంట్ క్లాసెస్లో కూడా మీరు ఎక్కువసార్లు వినుంటారు. ఎక్కడంటే సాల్సెటే బ్యాసిన్ అంటే మనకి ఆఫ్లైన్ క్లాస్ కానీ అటెండ్ అయిన చాలా ఫెమిలియర్గా ఉంటుంది. అది ఆల్వేస్ మరాఠాస్కి, ముఘల్స్కి, ఫారిన్ నేషన్స్కి ఆల్వేస్ అదొక కంటెస్టింగ్ జోన్గానే ఉంటూ ఉన్నది. అలాగే గోవా అంటే అందరికీ చాలా ఫెమిలియర్గా తెలుసు.
మన పోర్చుగీస్కి సైట్స్. ఇవన్నీ పోర్చుగీస్ సైట్స్ అండి. ఏంటవి? పోర్చుగీస్ యొక్క సైట్స్. క్యాననోర్. ఇంకా తీసుకున్నామంటే ఇది వరల్డ్ మ్యాప్. వరల్డ్ మ్యాప్లో పోర్చుగీస్ ట్రేడింగ్ కంపెనీ ఎక్కడంతా ట్రేడింగ్ చేసిందనేది చూస్తాం. ఈ ఇమేజ్ చూడగానే ఒకటి అర్థమవుతుంది. కోస్టల్ 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 రీజియన్ కోస్టల్ రీజియన్ కోస్టల్ రీజియన్ కోస్టల్ రీజియన్ కోస్టల్ రీజియన్ ఒకటి అర్థమైంది. ఇక్కడ మాత్రం ఇంటీరియర్ రీజియన్. అంటే చూడండి, మ్యాప్ ద్వారా నేర్చుకోవడం ఎలాగంటే ఇదే. మ్యాప్ నుంచి కొన్ని మనము థింక్ చేసుకోవాలి. ఇక్కడ కోస్ట్ అంటే వాళ్ళ యొక్క వ్యాపారాలన్నీ కోస్ట్లో ఉందంటే వాళ్ళు ఇక్కడంతా ఎక్కువగా వ్యాపారం మాత్రమే చేశారు. పోర్చుగీస్ మనకి ఎప్పుడు వస్తారు? వాస్కోడిగామ. మనం పోర్చుగీస్ గురించి చదవాలంటే ముఖ్యంగా ఒకటే చదువుతాం. వాస్కోడిగామ వచ్చారు, 1498లో వచ్చారు, కొచ్చిన్ వెళ్ళారు, జమోరిన్ రాజు ఉన్నారు. సో ఇవే బేసిక్స్. కానీ అవి కాని టాపిక్స్ ఏవో మనం ఈరోజు చూస్తున్నాం. అలాంటివి ఏంటంటే ఒకసారి చూడండి, మన ఇండియాలో వెస్టర్న్ కోస్ట్లో ఎక్కువగా అతను ట్రేడింగ్ చేశారు వాళ్ళు. కాకపోతే ఇక్కడ అంతా కూడా వాళ్ళు ట్రేడింగ్ మీదే కొనసాగించారు. కానీ ఎప్పుడు వాళ్ళ యొక్క ఈ పర్పుల్ కలర్ చూసారా, అది ఇంటీరియర్లో. ఇక్కడ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ఇంటీరియర్గా ఉంది, సౌత్ అమెరికాలో ఇంటీరియర్ ఉంది. బ్రిటిష్ తీసుకున్నాం అనుకోండి, ఇండియా మొత్తం కవర్ చేసి ఉంటారు. అంటే ఏమని, పోర్చుగీస్ ఎంపైర్ ఎలా ఉండిందంటే వాళ్ళు సౌత్ అమెరికన్ నేషన్స్లోనే ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆ రీజియన్ని కలనైజ్ చేసి కలోనియల్ ఎంపైర్, పోర్చుగీస్ కలోనియల్ ఎంపైర్ అనేది ఎక్కువగా కొనసాగించారు. అందుకే 1600s తర్వాత, అంటే 17th సెంచరీలో మన ఇండియాలో పోర్చుగీస్ ఇంపార్టెన్స్ ఎందుకు రెడ్యూస్ అయిపోయిందంటే, బ్రిటిషర్స్ ఇండియా మొత్తం కాన్క్యూర్ అంటే అది కలోనియలిజం చేసి కంపెనీ అనేది ట్రేడింగ్ మాత్రం కాకుండా అడ్మినిస్ట్రేటివ్లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో పోర్చుగీస్ ఎక్కువగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ సౌత్ అమెరికాలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా మనకి చాలా ఫ్రూట్స్, ఇంకా చిల్లీస్, మిరపకాయలు, పైనాపిల్, ఇలాంటివన్నీ కూడా పోర్చుగీస్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారండి. కానీ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసింది ఎక్కడి నుంచి అంటే, అవన్నీ ఏంటంటే ఇండిస్టింక్టివ్ వెరైటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాటిక్స్ అంటారు. మన ఇండియాలో కాకుండా బయట ఉండేవి సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచే వాళ్ళు తీసుకొని మన ఇండియాకి వస్తారండి. ఇవన్నీ రీఇంట్రొడక్షన్. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు డీటెయిలింగ్ చేశాను ఈ టాపిక్, ఎందుకంటే కొన్ని విషయాలు మీకు దొరకవు కాబట్టి. ఈ మ్యాప్ చూడండి, ఈ మ్యాప్లో మీకు ఇంకొద్ది డీటెయిల్ దొరుకుతుంది. క్యాననూర్, క్యాలికట్, ఇక కొచ్చిన్, ఓకేనా, ఇంకా తూత్తుకుడి తమిళనాడులో తూటుకొరేన్ అంటారు, నాగపట్టినం, ఇంకా పులికాట్ అంటే మన ఏపీలో తెలుసు కదా. తర్వాత మచిలీపట్నం. ఇక్కడికి వస్తుంది మన పాయింట్. అంటే పోర్చుగీస్ యొక్క ఇంపార్టెన్స్ హూగ్లీలో మరియు చిట్టగాంగ్లో ఎంత మాత్రం ఉన్నది. ఇక్కడ డేట్ చూసుకోండి, మోస్ట్లీ 1528 నుంచి 1666 దాకా. సో రెండు స్థావరాల్లో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో వాటి గురించి ఈరోజు నేను డీటెయిల్డ్ స్టడీ ఇస్తాను. ఎందుకంటే ఈ మెటీరియల్స్, ఈ సబ్జెక్ట్ అనేది మీకు బయట ఎక్కడ కూడా ఒక చోట సోర్సెస్లో దొరకడం కష్టంగా ఉండొచ్చు. మీకు దొరికితే సంతోషమేనండి, మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పోర్చుగీస్ వచ్చేసి ఫస్ట్ కొచ్చిన్లో వచ్చి సెటిల్ అయ్యారు. తర్వాత అల్మైదా అనే ఒక వ్యక్తి వచ్చేసి గవర్నర్ జనరల్గా ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే 1512లో అతను వచ్చేసి ఒక షిప్లో వచ్చేసి ట్రేడింగ్ వచ్చేసి గోవా నుంచి చిట్టగాంగ్కి వెళ్తాడు. చిట్టగాంగ్కి ట్రేడింగ్ చేయడానికి వెళ్తారు. చిట్టగాంగ్ అనేది ఒక పోర్ట్. ముఖ్యంగా అప్పుడు ఏంటంటే బెంగాల్ సుల్తాన్స్ వచ్చేసి చిట్టగాంగ్ని పరిపాలిస్తూ ఉంటారు. బెంగాల్ సుల్తాన్స్ చిట్టగాంగ్ని. సో అక్కడికి వాళ్ళు రీచ్ అవుతారు. అక్కడ సుల్తాన్ వచ్చేసి 1528లో ఏమిస్తారంటే పర్మిషన్ ఇస్తారు. ఓకేనన్నా, మీరు ఇంకా ట్రేడ్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ట్రేడ్ పర్మిషన్ తీసుకుంటూ సుల్తాన్ ఆఫ్ బెంగాల్తో పర్మిషన్ తీసుకొని చేశారు. సో ఇక్కడ వాళ్ళ స్థావరాన్ని నిలదొక్కుంటూ వాళ్ళు డెవలప్ అవ్వడం స్టార్ట్ చేశారు. ముఖ్యమైన ట్రేడింగ్ అన్నీ చేస్తూ ఈ పోర్ట్ని మేజర్ హబ్గా వాళ్ళు మార్చుకున్నారు. ఇంకా ఏ ట్రేడింగ్ షిప్స్ వచ్చినా, ఏ నేవల్ షిప్స్ వచ్చినా ఇక్కడికి వచ్చి ట్రావెల్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏమంటారంటే నేవల్ ట్రేడింగ్ లైసెన్స్ అంటారు. ఎలా మనకి ఇక్కడ మనము టోల్ బూత్లో పే చేస్తామో అలా కొన్ని లైసెన్స్ తీసుకుంటామో, అలాగా షిప్స్ అన్నీ కూడా ట్రావెల్ అవ్వడానికి, ఆ పోర్టుకు రావడానికి నేవల్ ట్రేడింగ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ సిస్టాన్ని ఏమంటామంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, కర్తాజ్ సిస్టమ్. చూడండి, ఒక టాపిక్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. దాన్నే మనం కర్తాజ్ సిస్టమ్ అని కూడా అంటాము. సో ఇప్పుడు మనకు అర్థమైంది, నేవల్ ట్రేడింగ్ షిప్స్ కోసము లైసెన్స్ తీసుకోవాలి పోర్చుగీస్ దగ్గర, దాన్ని అంటాం. అలాగే 1590 కాలం వచ్చేటప్పుడు పోర్చుగీస్ ఒక విషయం చేస్తారండి. ఏంటంటే శాన్ ద్వీప్ అనేది ఒక దీవి, ఐలాండ్.
ఆ ఐలాండ్‌లో ఏం చేస్తారంటే ఆ ఐలాండ్‌ని వీళ్ళు కబ్జా చేసుకుంటారు. సో, అక్కడ ఎవరు ఉండరు. ఇన్హాబిటేషన్ తక్కువగా ఉంటుంది. సో, ఆ ఐలాండ్‌ని వీళ్ళు కాన్క్యూర్ చేసుకొని ఆ ఐలాండ్‌లోనే చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఆ ఐలాండ్‌లోనే వీళ్ళు ఇల్లీగల్‌గా అంటే ఇండైరెక్ట్ యాక్టివిటీసు, సాల్ట్ ట్రేడ్ ముఖ్యంగా వాళ్ళేందంటే ఆ ఐలాండ్‌లో షిప్ బిల్డింగ్ మరియు సాల్ట్ ట్రేడ్ యాక్టివిటీస్ ఎక్కువగా కొనసాగించేవాళ్ళు. ఓకే. షిప్ బిల్డింగ్ చేశారు, సాల్ట్ ట్రేడ్ చేశారు. అవన్నీ ఓకే. ఓకే. బానే పోతా ఉంది. కాకపోతే పైరసీ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతది? ఏంటంటే ఈ చిట్టగాంగ్ అనేది బెంగాల్ అంటే బెంగాల్ సుల్తాన్ కంట్రోల్‌లో ఉన్నంత వరకు మంచిగా ఉన్నారు. కొద్ది కొద్దిగా కంపెనీలో కూడా కరప్షను అన్నీ స్టార్ట్ అవుతూ వీళ్ళు ఏం చేశారంటే ఇటు సైడు అంటే ఈ పక్క బర్మా ఉంటుంది. బర్మా యొక్క ఒక వెస్టర్న్ కోస్ట్ అంటారు. దాన్నేమంటారంటే ఇప్పుడైతే రకైన్ స్టేట్ అంటారు. ఏంటది? రకైన్ స్టేట్ అంటారు. దాన్ని ఇంకోటి అరకన్ స్టేట్ అని కూడా అంటారు. ఏఆర్ఏకేఏఎన్. రకైన్ స్టేట్ అంటే నార్థన్ మోస్ట్ పాయింట్. అరకన్ అంటే ఆ కోస్ట్ రీజియన్ మొత్తాన్ని అరకన్ రీజియన్ అంటారు. ఈ రీసెంట్‌గా మనం న్యూస్‌లో చూస్తున్నామంటే రోహింగ్యా ముస్లిమ్స్ చూస్తాం చూసారా? రోహింగ్యా రిఫ్యూజీస్ ముస్లిమ్స్ అని అవన్నీ కూడా ఈ రకైన్ స్టేట్‌లోనే ఆ రీజియన్స్‌లో వచ్చేసి అక్కడ పరిపాలనా విధానం అనేది కొద్దిగా మారుతది. ఓకేనా? అంటే ఇంతకు ముందు వరకు మొఘల్స్ బెంగాల్ సుల్తాన్స్ కంట్రోల్‌లో ఉన్నది. ఇప్పుడు ఆ రీజియన్ అనేది కంటెస్టింగ్ రీజియన్ అయిపోద్ది. ఓకేనా? సో, కంటెస్టింగ్ రీజియన్ అంటే ఈ చిట్టగాంగ్ ఒక పక్క సుల్తాన్స్ ఆఫ్ బెంగాల్, ఒక పక్క మరాక్ అంటే బర్మా ఎంపైర్ వచ్చేసి మరాక్ ఫామ్ అవుతారు. ఓకేనా? ఎంఆర్ఏయూకే ఓకేనా? మరాక్ కాదు మొరాక్. సో, మొరాక్ ఎంపైర్ అనేది బర్మాలో స్టార్ట్ అవుతారు. వీళ్ళకి మధ్య కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయినప్పుడు మన పోర్చుగీస్ వచ్చేసి వీళ్ళ అంటే అరకన్ స్టేట్‌కి సపోర్ట్‌గా మారతారు. అది ఎవరికి కాలుతది? ఖచ్చితంగా మొఘల్ ఎంపైర్‌కి కాలుతుంది. సో, అది చిరాకు పడిస్తుంది. అదే కాకుండా వీళ్ళు ఆ శాండ్విప్ ఒక ఐలాండ్‌ని తీసుకొని అక్కడి నుంచి స్లేవ్ ట్రేడ్ ఎక్కువ చేసేవాళ్ళు. అలాగే ఆ ఐలాండ్‌లో వచ్చేసి సర్టెన్ గ్రూప్ ఆఫ్ పోర్చుగీస్ ఉంటారు. వాళ్ళేంటంటే పైరేట్స్‌గా కూడా యాక్ట్ చేశారు. పైరేట్స్ అంటే తెలియకుండా దొంగతనాలు వచ్చి లోకల్ షిప్స్‌ని వాటిని కాన్క్యూర్ చేయడాలు ఇలాంటివి. ఇంకా ఏంటంటే ముఖ్యంగా పైరసీ చేసేవాళ్ళు. ఇంకా సిల్క్, కాటన్, ముస్లిం టెక్స్టైల్స్ అవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. అవన్నీ కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇంకా చిట్టగాంగ్‌లో వచ్చేసి వాళ్ళు క్రిస్టియానిటీని కూడా స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అందులో భాగంగా రోమన్ కేథలిక్ చర్చ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇవన్నీ చిరాకు పెట్టింది ఎవరికంటే షాజహాన్‌కి. ఇంకా వాళ్ళు కొద్ది కొద్దిగా సెక్షన్స్‌గా సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆన్ ద గో. సో, అలాగే వాళ్ళు హూగ్లీ అనే ప్రదేశంలో కూడా సెటిల్ అయ్యారు. ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. పిప్లి అంటారు. ఒక నార్థన్ ఒరిస్సాలో పిప్లి అనే రీజియను. ఇంకా ఢాకాలో కూడా సెటిల్ అవుతారు. సో, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మేజర్ సెంటర్స్ అక్కడ సెటిల్ అయ్యి ఉంటారు. కాకపోతే సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే షాజహాన్ వచ్చేసి షైస్తా ఖాన్ నా క్లాస్ మీరు కానీ అటెండ్ అయ్యి ఉంటే షైస్తా ఖాన్ మీకు బాగా తెలుసుంటుంది. ఎందుకంటే షైస్తా ఖాన్ వచ్చేసి శివాజీ టైంలో మరాఠాస్ కంట్రోల్ చేయడానికి వెళ్తారు. బట్ అవి మనం పక్కన పెడతాము. సో, ఇక్కడ ఈ టాపిక్ కూడా షైస్తా ఖాన్ ఏం చేస్తారంటే వీళ్ళని కాన్క్వర్ చేసి కంట్రోల్ చేయడానికి వస్తారు. సో, వచ్చి ఏం చేస్తారంటే 1666లో పూర్తిగా వీళ్ళని తరిమేస్తారు. సో, ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేసుకోకుండా మోస్ట్లీ వెస్టర్న్ కోస్ట్‌లోనే ఇక్కడ నుంచి ఇక్కడ కంట్రోల్ చేసుకుంటారు. చిట్టగాంగ్ ఇవన్నీ కూడా ఇక్కడ కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అనేది ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడే ఉండి వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళని ఏమంటారంటే పోర్చుగీస్ ట్రేడర్స్ వాళ్ళని ఇంకో పేరుతో మనం అంటాము. ఏంటంటే ఫిరంగీస్. ఓకేనా? పోర్చుగీస్ ట్రేడర్స్‌ని ఫిరంగీస్ అంటారు. ఓకేనా? చిట్టగాంగ్ రీజియన్‌లో వాళ్ళని అంటారు. అలాగే ఇంకా చెప్పాలంటే వాళ్ళొచ్చేసి చిట్టగాంగ్‌లో ఫస్ట్ కోర్ట్ వస్తది. చిట్టగాంగ్‌లో ఫస్ట్ కోర్ట్ స్థాపిస్తారు. ఆ కోర్ట్ ఏంటంటే దాన్నొచ్చేసి దారుల్ అదాలత్ అంటారు. ఇది మోడర్న్ ఇండియాలో మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఫ్యూచర్‌లో మనకి డెప్త్ స్టడీ ఫ్రీడమ్ స్ట్రగల్ అన్నీ చదివేటప్పుడు వస్తది. దారుల్ అదాలత్ అంటారు. దారుల్ అదాలత్ వచ్చేసి పోర్చుగల్ ఆర్కిటెక్చర్‌కి ఒక ఎగ్జాంపుల్. అంటే పోర్చుగల్ కన్‌స్ట్రక్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిల్డింగ్. సో, దాన్ని చూస్తే మనకి అర్థమవుతది. సో, ఇవన్నీ విషయాలు. ఇంకా పోర్చుగీస్ ఏమేమి ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు ఒక జనరల్‌గా చెప్పేస్తాను. ఏంటంటే ముఖ్యంగా చిల్లీస్ అంటే మిరపకాయలు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా గోవా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకేమున్నాయి అల్ఫోన్సా మ్యాంగోస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ పైనాపిల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, ఇలాంటివన్నీ కూడా బయట నుంచి మోస్ట్లీ ఏంటంటే సౌత్ అమెరికా నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ విత్తనాలు తినేసి ఇక్కడ విత్తనాలు నాటేస్తారు. అవి చెట్లు అయిపోయి ఇక్కడ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో, అలా అనుకుందాం. ఒక బ్రీఫ్ సో, ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది. క్వశ్చన్ చాలా చిన్నది. ఏంటది? హూగ్లీలో బేస్ ఆఫ్ ప్రైవసీ నడుపుతున్న బే ఆఫ్ బెంగాల్ రీజియన్‌లో నడుపుతున్న ఫారిన్ ఒక కంట్రీ గాని కంపెనీ ఏదంటే పోర్చుగీస్. ఇంతకుముందు అయితే తెలీదు. ఇప్పుడు చూసామంటే ఇలాంటి ఒక చర్యలు బ్రిటిష్ చేయలా, డానిష్ చేయలా, ఫ్రెంచ్ చేయలా. కానీ ఈ పోర్చుగీస్ అనేది ఇక్కడ చాలా విషయాలు కొనసాగించారు. ఇల్లీగల్‌గా పైరసీ అన్నీ చేశారు. అవి మన షాజహాన్ వాళ్ళకి మండించి సో, దాల్ని తరిమేసినారు. సో, ఇప్పుడు మీకు
ఇంకెప్పుడైనా కానీ క్వశ్చన్స్ అడిగితే మీకు తెలుస్తుంది. అలాగే ఈ టాపిక్లో ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్కి ఇంపార్టెంట్ ఏంటి అని అడిగితే పోర్చుగీస్ బేస్ ఎక్కడుంది, ఈస్టర్న్ సైడ్ అంటే చిట్టగాంగ్ హూగ్లీ అంటాము. అలాగే కర్తాజ్ సిస్టమ్ అంటే ఏంటో నేను చెప్పాను. కర్తాజ్ సిస్టమ్ అంటే ఇంపార్టెంట్ ఏంటది, నేవల్ రైడింగ్ షిప్స్కి లైసెన్స్ ఇవ్వడము. శాంద్వీప్ అనే ఐలాండ్ వాళ్ళు కాన్క్యూర్ చేసుకున్నారు. ఇంకా ఏంటంటే కెథోలిక్, రోమన్ కెథోలిక్, ఇవన్నీ అవన్నీ ఇంకా అంత డెప్త్ అడగరు. సో ఓవరాల్గా మనకి తెలుసు. దారుల్ అదాలత్ అనేది ఎవరి యొక్క ఆర్కిటెక్చర్ అంటే పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలి అనేది ఒక పాయింట్ ఏదైనా వచ్చిందంటే అప్పుడు దారుల్ అదాలత్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, డిస్కషన్ లెంతీగా పోయినా కానీ ఏ ఒక్కటి కూడా మన సిలబస్ నుంచి బయటకు వెళ్ళలేదు. సిలబస్ టు ద టార్గెట్ ప్లస్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్తోనే మనం వెళ్తున్నాం. సో ఇవి మీకు లెంతీగా అనిపించచ్చు, టైర్డ్ అనిపించచ్చు, ఏంద్రబ్బా ఇంత చదవాలనుకోవచ్చు. మీరు చదవాలంటే చదవలేరు, కానీ ఇలాంటి క్లాసెస్ ఒక్కసారి విన్నారంటే ఒక ఓవర్వ్యూ అర్థమైపోద్ది. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్పాను కాబట్టి ఆ పాయింట్స్ వరకు నోట్ చేసి వదిలేశారంటే మీకు హెల్ప్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకో క్వశ్చన్కి వచ్చాం. ఇప్పుడే లెంతీ డిస్కషన్ అయింది, మళ్ళీ ఇంకో లెంతీ టాపిక్ అండి. మోడీ స్క్రిప్ట్, ఇప్పుడుండే నరేంద్ర మోడీ కాదండి, ద మోడీ స్క్రిప్ట్ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ మోడీ స్క్రిప్ట్ అనేది ఏ ఒక్క డాక్యుమెంటేషన్స్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యింది. దీనికి చూడండి, ఎప్పుడైనా కానీ స్క్రిప్ట్స్ విషయంలో చూసామంటే ఏంటి ఒకసారిగా థింక్ చేయాలి. మనం థింక్ చేస్తే కానీ ఎంత థింక్ చేసినా వచ్చేసి ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో డైరెక్ట్గా మోడీ స్క్రిప్ట్ అనేది తెలిస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ చేయాల్సిందే. సో అందువల్ల వీటికి మనము థింక్ చేయడానికి లేదు. కాకపోతే మనం ఎప్పుడన్నా కానీ మరాఠీ వాటిని గురించి చదువుతానంటే మోడర్న్ ఇండియన్ టైంలో కూడా కొన్ని చోట్ల అనేది స్క్రిప్ట్స్ గురించి వచ్చినప్పుడు ఈ మోడీ స్క్రిప్ట్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఎక్కువగా వచ్చేసి మరాఠీ కింగ్డమ్స్లో మనము ఈ మోడీ స్క్రిప్ట్ అనేది అబ్జర్వ్ చేస్తాము. సో మోడీ అంటే ఏం లేదంటే వాటి యొక్క డీటెయిలింగ్ అనేది ఇప్పుడు చేస్తాను. మరాఠాస్ టైమ్స్లో ఒక్కసారి ఎందుకంటే కొన్ని విషయాలు వీళ్ళ గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇవి కూడా నేను చెప్తున్నా కదా, ఇలాంటి ఇన్డెప్త్ టాపిక్స్ అనేది మనకి దొరకవు. బ్రాహ్మణి, ఖరోస్తి, బోస్ట్రోఫెడాన్ ఇలాగా కొన్ని స్క్రిప్ట్స్, దేవనగరి స్క్రిప్ట్, ఇలాంటి బేసిక్ స్క్రిప్ట్స్ అయితే మనము ఒక ఇంపార్టెంట్ స్క్రిప్ట్స్ కాబట్టి గుర్తుపెట్టుకుంటాం, తెలుస్తుంది. కానీ ఎగ్జామినర్ ఏంటి, మనకి ఏది తెలియదో అదే ఎగ్జామ్లో అడిగేస్తాడు. సో ఇప్పుడు చూద్దాం. చూడండి, మోడీ అంటే ముండియా స్క్రిప్ట్ అని కూడా అంటారు. దాని ఇంకో పేరు ఏమంటారంటే ముడియా స్క్రిప్ట్ లేదంటే మరాఠీ స్క్రిప్ట్. మరాఠీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి చూపించేస్తాను. ఇదేంటంటే ముఖ్యంగా మరాఠా కాలంలో రెవెన్యూ, అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్ అంటే ఆదాయపు లెక్కలు, పరిపాలనా విధానాన్ని గుర్తిస్తూ వాటి యొక్క రికార్డ్స్ని మాత్రమే స్టోర్ చేయడానికి వాడుతారు ఈ స్క్రిప్ట్, మోడీ స్క్రిప్ట్ని. అందుకే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎలా చూడండి. ముఖ్యంగా వచ్చేసి మరాఠీ అంటే మహారాష్ట్ర రీజియన్లోని ఈ స్క్రిప్ట్ అనేది ఫెమిలియర్. సో వాటి గురించి ఇంకొద్దిగా డీటెయిల్గా చూస్తాము. ఏందో మీకు ఒకసారి చెప్తాను. మోడీ స్క్రిప్ట్ ఏమంటారు, ముడియా అంటారు. ముడియా అని అంటారు. ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ ఇన్ మరాఠీ లాంగ్వేజ్ రాయడంలో. యాక్చువల్గా మరాఠీ గురించి తెలుసుకునేటప్పుడు ఇప్పుడే తెలుసుకుందాం కాబట్టి ఇంకా డీటెయిలింగ్ తెలుసుకునేద్దాం. 2 టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మోడీ స్క్రిప్ట్ వచ్చేసి స్వతంత్రం వచ్చే కాలం వరకు అంటే 20th century వరకు ప్రివలెన్స్ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా మార్పులు చెంది ఈరోజు మనము మరాఠీలో వాడేది ఏంటంటే మోడీ స్క్రిప్ట్ కాదు. ప్రెసెంట్ డే యూసేజ్ మరాఠీలో ఏముందంటే మోడీ స్క్రిప్ట్ కాదు. అంటే రాసే విధానాన్ని మనం స్క్రిప్ట్స్ అంటాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాలంలో వచ్చేసి బలోద్ స్టైల్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఎక్కడంటే దేవనగరి స్క్రిప్ట్లో ఒక ఫామ్. ఓకేనా, దేవనగరి స్క్రిప్ట్స్లో ఇదొక ఫామ్ ఆఫ్ స్టైల్. దేవనగరి స్క్రిప్టే ఇప్పుడు మరాఠీ యూజ్ చేస్తున్నారు. సో క్వశ్చన్స్ అనేది మీకు ట్రికీగా రావచ్చు. మరాఠీలో యూజ్ చేసే స్క్రిప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ డే సిచ్యువేషన్స్లో దేవనగరి స్క్రిప్ట్. ఎప్పుడంటే 20th century ఇది మారిపోయింది. సో 20th centuryలోనే ఈ విధానం అనేది మారిపోయింది. సో మరాఠీ అనేది. కాకపోతే ఈ మోడీ స్క్రిప్ట్ ఏ కాలంలో ఉండింది, ఇప్పుడు లేదంటే ఎప్పుడో ఒకసారి ఉండొచ్చా, దానికంటూ స్పెషల్ ఇంపార్టెంట్ మెంబర్స్ ఉంటారా? సో అది ఎప్పుడు ఏంటి అనేదే మనం చూస్తాం. ఈ మోడీ స్క్రిప్ట్ విషయానికి వస్తే ముఖ్యంగా ఫౌండర్ అంటారు. ఓకేనా, ఫౌండర్ అంటారు, లేదంటే ఫస్ట్ యూజ్ చేసిన వ్యక్తి అని కూడా అంటారు. ఎవరంటే హెమద్ పంత్ అనే వ్యక్తే ముఖ్యంగా ఫస్ట్ టైం మోడీ స్క్రిప్ట్ని ఎక్కువగా ఉపయోగించాడు, లేదంటే తీసుకొచ్చాడని కూడా అనొచ్చు. హెమద్ పంత్ ఎవరంటే యాదవ డైనస్టీ.
యాదవ డైనాస్టీకి చెందిన ఒక పర్సన్. సో ఇప్పుడు నాకు అర్థమైంది యాదవ డైనాస్టీకి చెందిన పర్సన్. కాకపోతే ఇంకొకటి ఇప్పుడు మనం చదివేటప్పుడు కోరిలేటెడ్ స్టడీ చేయాలి. అంటే యాదవ డైనాస్టీ ఏ రీజియన్ రూల్ చేసినారు? మరాఠా రీజియనేగా. అంటే మహారాష్ట్ర, మరాఠా రీజియన్సే కదా. సో ఇప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది. అంటే డైనాస్టీస్ గుర్తుపెట్టుకోవడం కష్టం కానీ మ్యాప్ ఇలాంటి వచ్చినప్పుడు ఇలాగే చదవాలి. ఇంకో క్వశ్చన్ చదివేటప్పుడు ఇంకో క్వశ్చన్కి మనము విత్తనాలు వేసేయాలి. అప్పుడు అది చెట్టు ఎగ్జామ్స్లో పండ్లు ఇస్తుంది. అంటే ఆన్సర్ని కరెక్ట్గా పెడతాం. సో ఇప్పుడు చూద్దాం ఏం చేస్తామనేది ఒక్కసారిగా క్లారిటీగా చూస్తాం. యాదవాస్ తర్వాత అంటే ముఖ్యంగా ఏంటంటే 13th సెంచరీ కాలంలోనే యాదవాస్ అనేవాళ్ళు కొనసాగేవాళ్ళు. సో అది ఇంకోటి ఏమంటారంటే ఈ హేమంత్ పంత్ ఈ స్క్రిప్ట్ని ఎక్కడి నుంచి తెచ్చాడని చెప్తారంటే కొందరు వచ్చేసి శ్రీలంక నుంచి తెచ్చాడు అంటారు. అంటే ఇప్పుడు ఇంకో పాయింట్ మోడీ స్క్రిప్ట్ ఎక్కడంతా కూడా ప్రెవలెంట్ ఉందంటే శ్రీలంక అనే పాయింట్ కూడా మనకి ఫేవరబుల్ పాయింట్. కాకపోతే మోడీ స్క్రిప్ట్ యాదవాస్ తర్వాత ముఖ్యంగా బహమనీస్, ఓకేనా, బహమనీస్ డైనెస్టీ అంటారు. ఈ డైనెస్టీ కూడా ఎక్కడ పరిపాలించిందంటే మహారాష్ట్ర రీజను. తర్వాత శివాజీ ఎరా తెలుసు. తర్వాత పేష్వా ఎరా అసలు ఎక్కువ ఏంటంటే దీనికి ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వచ్చింది. ముఖ్యంగా అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, లెక్కలు రాసేటప్పుడు ఇప్పుడు కూడా ప్రెసెంట్ డే హుండీ లెక్కలు అలాంటివి రాసేటప్పుడు మోడీ స్క్రిప్ట్లో వాళ్ళు రాస్తారండి. తర్వాత బ్రిటిష్ టైం తర్వాత కొద్దిగా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఇంతేనండి. మోడీ స్క్రిప్ట్ గురించి ఏంటంటే ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ఇంకా ఎక్కువ డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మరాఠీ రీజియన్స్లో ఎవరన్నా చదివి ఉంటే యూపీఎస్సీ వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. రీజియనల్ పెట్టి అనుకోవచ్చు, వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇంకా తెలుగు, తమిళ్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి టక్ అండ్ క్లిక్ అవ్వు. ఒకవేళ కంబక్రాస్ అయ్యి ఉంటే సేఫ్ జోన్ అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం, లేదంటే కొద్దిగా డిఫికల్టీ అండి. ఓకే స్టూడెంట్స్, సో ఈ క్వశ్చన్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. ఓకేనా. ఈ క్వశ్చన్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ అండి. మ్యాప్ తెలిస్తే చాలు. ఈ క్వశ్చన్కి నేను మొన్న మన క్లాస్లో డిస్కషన్లో ఈ క్వశ్చన్ చూసేసాం. ఓకేనా. ఇప్పుడు చూడొచ్చు ఏంటది. ప్లేస్ 1, 2, 3, 4 వేర్ రెస్పెక్టివ్లీ బై ద సీట్స్. 1995లో ఈ క్వశ్చన్స్లో ఎలిమినేషన్ మెథడ్లో ఎలా చేస్తామనేది ఒకసారి చూస్తాం. ఓకేనా. బోన్స్లెస్ చూడండి, స్కిందియాస్ ఎక్కడ ఉంటారు, హోల్కర్స్ ఎక్కడ ఉంటారు, గేక్వాడ్స్ ఎక్కడ ఉంటారు, బోన్స్లెస్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ యొక్క క్యాపిటల్ రీజియన్స్ ఎక్కడ అనేది మనకి ముందే డిస్కషన్ చేస్తున్నాం క్లాసెస్లో. లేదంటే ఒకసారి చూస్తాము. సో వాళ్ళ క్యాపిటల్స్ ఏంటంటే చూడండి, బోన్స్లెస్ ఎక్కడ చెందిన వాళ్ళు. బోన్స్లెస్ వచ్చేసి నాగ్పూర్. అలాగే గైక్వాడ్ ఎక్కడికి చెందినవారు, బరోడాకి ఇంకో పేరేంటి ఇప్పుడు వడోదర అని కూడా అంటారు. హోల్కర్స్ ఆఫ్ ఇండోర్. హోల్కర్స్ వచ్చేసి ఇండోర్లు చెందిన వాళ్ళు. స్కిందియాస్ వచ్చేసి గ్వాలియర్. ఓకేనా, గ్వాలియర్కి చెందిన వాళ్ళు. సో ఇప్పుడు మనకి వాళ్ళ క్యాపిటల్స్ తెలిసిందంటే వాళ్ళు ఏ రీజియన్స్ని పవర్ హోల్డ్ చేసి రూల్ చేశారో మనకు తెలిసిపోద్ది. ఒక్కటి ఎలిమినేషన్ పద్ధతులు ఎలాగంటే ఇక్కడ ఒకటి తెలుసు, 4 దూరంగా ఉందా అదే మనల్ని కాపాడేది. సో 4 అనేది నాగ్పూర్ ఎక్కడ బోన్స్లే ఖచ్చితంగా సిటీ అయితే కాదు. ఎందుకని లాస్ట్లో ఏంటి 4th ఆప్షన్ ఇచ్చారు కదా. సో 4th అంటే 1, 2, 3, 4 ఆర్డర్ ఇచ్చారు కదా. హోల్కర్స్ కాదు, గేక్వాడ్స్ కాబట్టి 2 ఎలిమినేట్ చేస్తాము, ఈజీగా ఉంది. సో ఇప్పుడు మనకి 2 లొకేషన్స్ తెలిసి ఉండాలి. ఇండోర్ గ్వాలియర్ కానీ మనకు తెలిసిందంటే ఆన్సర్ అనేది ఈజీ. గ్వాలియర్ అనేది మనం మ్యాప్ లెర్నింగ్లో నేర్చుకున్నామంటే ముఖ్యంగా భోపాల్కి దగ్గర ఉంటుంది. ఓకేనా, భోపాల్కి పక్కన ఉంటుంది. దాని తర్వాత ఇండోర్ ఉంటుంది, తర్వాత వడోదర లేదంటే బరోడా అనేది ఉంటుంది. సో ఈ లొకేషన్ మ్యాపింగ్ తెలిసిందంటే మనం ఈజీగా చేసేయగలము. లేదు అన్నారంటే ఇప్పుడు చూసారంటే కూడా ఇప్పుడు ఇమేజ్ ఓరియంటెడ్ లెర్నింగ్ చేసుకుంటాం కాబట్టి మీకు గుర్తుంటుంది. సో ఎలిమినేషన్ మెథడ్లో మీ యొక్క పాసిబిలిటీ 50% పెరిగిపోతుంది. ఎలాగా, ఇక్కడ గేక్వాడ్స్ బోన్స్లెస్ కరెక్ట్. సో 3 and 4 చూడండి, 3 and 4 బరోడా మరియు నాగ్పూర్. కాకపోతే వీళ్ళు 2 ఎలిమినేటెడ్ కాబట్టి మీ యొక్క ఎగ్జామ్ పాసిబిలిటీ ఛాన్సెస్ 50% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇలా ఎలిమినేషన్ మెథడ్తో మనం ఇంకో యొక్క ఛాన్సెస్ అనేది పెంచుకుంటాం. సో ఇప్పుడు చూద్దాము ఒకసారి మరాఠా చిఫ్టెన్స్లో పేష్వాస్ యొక్క క్యాపిటల్ పూణేగా ఉన్నది. ఇక్కడ ఇమేజ్ చూడండి. బోన్స్లే వచ్చేసి నాగ్పూర్ ఎక్కడుంది, వన్ ఆఫ్ ద సెంట్రల్ ఇండియాలో ఉంది. స్కిందియాస్కి గ్వాలియర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏన్షియంట్ ఇండియన్ టైమ్స్లో మనం గ్వాలియర్ని ఉజ్జయిని అని కూడా అంటాము. తర్వాత కాలంలో అది గ్వాలియర్గా మారింది. సో ఇక్కడ భోపాల్ ఉందా, భోపాల్ పక్కనే మనకి గ్వాలియర్ వస్తుంది. హోల్కర్స్ వచ్చేసి ఇండోర్. సో ఇండోర్ ఇక్కడ ఉంది. గైక్వాడ్ వచ్చేసి బరోడా. సో బరోడా ఎక్కడ ఉందంటే వడోదర. సో ఇప్పుడు మనము హిస్టరీ అనేది చదివేది మాత్రం కాకుండా వాటిలో ఇన్డెప్త్ లెర్నింగ్, ప్లేస్, లొకేషన్స్, డేటా అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోతాము. ఇంతకుమించి ఇది ఇక్కడ ఫర్దర్ డెప్త్ డిస్కషన్ అనేది చేయబోయేది లేదు, ఎందుకంటే మీ అందరూ కూడా ఒక ఐడియా ఉంది కాబట్టి.
సో జస్ట్ ఇమేజ్ ఓరియంటెడ్ లెర్నింగ్ కాబట్టి తెలుసుకున్నాం. అది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఇందాక లెంతీ అయిపోయింది కాబట్టి ఇవి డైరెక్ట్గా క్విక్గా వెళ్ళిపోతుంటాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్. ఇక్కడ వార్స్ గురించి చూసామంటే చాలామంది స్టూడెంట్స్కి చెప్పుంటాను. ఇక్కడ ఏం అడిగారు, కరెక్ట్లీ మ్యాచ్డ్. ఒకవేళ నా ఆఫ్లైన్ క్లాస్ కానీ అటెండ్ అంటే మన ఎల్టీఎక్స్ క్లాస్లో ఆ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ మాత్రం చూడగానే పెట్టేస్తారు. ఎందుకని, నేను ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ని ఏం చేశారన్నాను, ఉతికి ఆరేశారన్నాను, అవునా. సో లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ కర్ణాటిక్ వార్లో లాస్ట్ వార్లోనే మనము ఫ్రెంచ్ని బ్రిటిషర్స్ ఉతికి ఆరేశారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ని వండి వాష్ ఏం చేశారు, ఉతికి ఆరేశారు. వండి వాష్, పిండి ఆరేశారు. సో వండి వాష్. సో ఇది మన ఆన్సర్. సో బ్యాటిల్ ఆఫ్ వండి వాష్ అనేది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రైట్ ఆన్సర్. యూ కెన్ గో ఇట్ ఫర్ డైరెక్ట్. ఇవన్నీ డైరెక్ట్ మనకు వండి వాష్ తెలిసిందంటే వెళ్ళిపోతాం. కాకపోతే ఈ ఎలిమినేషన్ మెథడాలజీ ఇవన్నీ చేయాలంటే కూడా కొన్ని మిగతా మనకి తెలిసి ఉండాల్సింది. ముఖ్యంగా చూడండి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇది కాదు అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత క్లైవ్ మళ్ళీ మిర్జాఫర్నే హెడ్ చేస్తాడు, ఓకేనా. బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో ఉండేది ఏంటంటే మిర్ కాసిం వర్సెస్ క్లైవ్, ఓకేనా. ఇంకోటి బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ తీసుకోవాలి మీరు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలోనే క్లైవ్ హెడ్ చేస్తాడు. బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో హెడ్ చేసేది ఎవరు, హెక్టర్ మున్రో. మన క్లాస్ తిన్నారంటే స్టూడెంట్స్కి బాగా తెలుసు, హెక్టర్ మున్రో. సో ఆబ్వియస్లీ ఈ ఆప్షన్ అనేది ఎలిమినేటెడ్. హెక్టర్ మున్రో వర్సెస్ మిర్ కాసిం మాత్రం కాదు, ముగ్గురు ఉంటారు. ఎవరది, అవధ్ ఉంటారు అంటే షుజావుద్దౌలా, తర్వాత షా ఆలం, తర్వాత ఉంటారు ఇంకొక పర్సన్ మిర్ కాసిం, ఓకే. చిలియన్ వాలా గురించి చదవాలంటే ఇది డల్హౌసీ మరాఠాస్ కాదు. ఇది ఏంటంటే సిక్ వార్, ఆంగ్లో సిక్ వార్ 2లో ముల్తాన్ అప్రైజింగ్ ఉంటుందని చెప్పాను. ముల్తాన్స్ తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళని సప్రెషన్ కోసం బ్రిటిష్ అటాక్ చేస్తారు. సిరీస్ ఆఫ్ వార్స్ అనేది జరుగుతుంది. అందులో ఒకటి ఈ బ్యాటిల్ ఆఫ్ చిలియన్ వాలా, ఓకే. బ్యాటిల్ ఆఫ్ కర్దా వచ్చేసి నిజామ్స్కి మరియు మరాఠాస్ మధ్య జరుగుతుంది. మోస్ట్లీ నిజామ్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ ఒక మేజర్ వార్ బ్యాటిల్ అనేది జరగలేదు. వాళ్ళు ఒక రకంగా పీస్ ట్రీటీ లాగే కొనసాగుతూ ఉన్నారు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫర్ ఇట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము, ఓకేనా. చెప్పడం మర్చిపోయాను. ఈ క్లాస్కి వెళ్ళడం ముందు యాక్చువల్గా నా క్లాస్ అయిన స్టూడెంట్స్కి ఒక విషయం చెప్పాను. బ్యాటిల్స్ అన్నీ కూడా వరుసగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అటెండ్ అయినా అంటే ఇవన్నీ కూడా మీరు ఒక నోట్స్లో మెన్షన్ చేసుకునేయండి. ఇప్పుడు నేను డీటెయిల్గా అయితే వెళ్ళను, కొన్ని ఇంపార్టెంట్ వార్స్ మాత్రం చెప్తాను. మిగిలినన్నీ కూడా జస్ట్ నేను స్కిప్ చేసుకుని పోతూ ఉంటాడు. ఇంకా కలెక్షన్ అయితే చేయాలి. ఇవి ఇంపార్టెంట్ కొన్ని మాత్రమే. మీరు కలెక్షన్ అనేది కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి చూసేద్దాం. చూడండి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వచ్చేసి 1757లో సిరాజుద్దౌలాకి నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో నేను చెప్పేది ఇందాక షుజావుద్దౌలా, షా ఆలం టు మిర్ కాసిం 1764లో. బ్యాటిల్ ఆఫ్ గోవా ఇదంత ఇంపార్టెంట్ కాదు, వండి వాష్ చాలా ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ గోవా వచ్చేసి పోర్చుగీస్కి డచ్కి జరుగుతుంది. అలాగే బ్యాటిల్ ఆఫ్ చౌస్వా. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ వచ్చేసి 26 అండి ఇది, ఓకేనా. తర్వాత 1556 ఇలాంటి సూరత్ ఏమీ లేదు, తప్పు. సో ఇక్కడ మిస్పెల్ చేశారు, వదిలేయండి. సో ఇక్కడ ఏంటి 1556లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్, ఇక్కడ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. ఎవరి మధ్య జరిగిందో చూడండి, ఇబ్రాహిం బాబర్. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్స్, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్, ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్. మీరు చూసారా, రాసుకున్నారా? తర్వాత మనం క్లాస్లో మాత్రం డిస్కస్ చేసేటప్పుడు చాలామందికి బాగా తెలుసు. మనము ఎలా డిస్కస్ చేసాము ఏంటంటే, ఒక కర్ణాటిక్ వార్ చూస్తున్నామంటే, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంగ్లో మరాఠా వార్ పానీపట్ చూసేటప్పుడు ఏంది, దీనికైనా అసలు కారణం వెనక రీజన్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్గా ఏం జరిగింది, ఆ యుద్ధంలో ఏం జరిగింది, యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగింది అనే ఒక అనలిటికల్ లెర్నింగ్ అనేది మనం కొనసాగించండి. ఒక్కొక్క యుద్ధానికి ఒక క్లాస్లే పట్టేవి, అయినా సరే మనం తగ్గేదే లేదు, నీట్గా నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉంది. కాబట్టి ఆ వార్కి అయిన రీజన్స్ చూసాము, వార్ టైంలో ఏం జరిగిందో చూసాము, వార్ తర్వాత అవుట్కమ్ చూసాము. సో ఇలా చదవాలి. వార్ అంటే వార్గా తీసేసిపోకూడదు. ఆ డీటెయిల్స్ స్టడీ చేస్తేనే మనం యూపీఎస్సీ ఆస్పిరెంట్. సో ఆంగ్లో మరాఠా వార్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఒకసారిగా పాస్ చేసి ఇవి నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఆంగ్లో మైసూర్ వార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆంగ్లో మైసూర్ వార్ అంటే మీకు ట్రీటీస్ ఇంపార్టెంట్ చెప్పాను. మెడ్రాస్, మ్యాంగ్లూర్, శ్రీరంగపట్నం ఏమేమి జరిగింది అన్నీ కూడా మనం డీటెయిల్డ్ స్టడీ అనేది చూసాం. తర్వాత ఆంగ్లో సిక్ వార్స్, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాము. ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్, ఇవన్నీ కూడా మనం ఇంకా కమక్రాస్ చేస్తూ ఉంటాము. ఓకే, దిస్ ఇస్ ఇట్ ఫర్ ఇట్. సో ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఆంగ్లో బర్మీస్ వార్, ఆంగ్లో నేపాల్ వార్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒకసారిగా ఎప్పుడైనా కమక్రాస్ అయినప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ద వర్డ్ ఆదివాసీ వాస్ యూజ్డ్ ఫస్ట్ టైమ్ టు రిఫర్ ద ట్రైబల్ పీపుల్ బై. 1995లో మొట్టమొదటిసారిగా ట్రైబల్ పీపుల్స్ని 1995లో అడిగిన క్వశ్చన్ ఇది. మొట్టమొదటిసారిగా ట్రైబల్ పీపుల్కి ఆదివాసీస్ అనే పేరుని ఎవరు ఉపయోగించారు, ఏంటది ఎవరు ఉపయోగించారు? ముఖ్యంగా అందరూ కూడా
ఆదివాసీస్కి, ట్రైబల్స్కి, బ్యాక్ ట్రోడన్ పీపుల్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళే. మహాత్మా గాంధీ కానీ, జ్యోతిబా పూలే కానీ, నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ కానీ, ఠాకర్ బప్పా. మనం వీళ్ళందరి గురించి ఎక్కువ ఫెమిలియర్గా చదువుంటాం. ఠాకర్ బప్పా గురించి తక్కువ చదువుంటాం. కానీ ఈ ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఏంటంటే ఠాకర్ బప్పా. ఇదేంటంటే ఒక రకంగా ఫ్యాక్చువల్, కొద్దిగా డీటెయిల్, ఇవి మనము అంత పర్టికులర్గా గమనించుండము. కాకపోతే ఈరోజు ఈ టాపిక్ నుంచి మనం నేర్చుకోబోయేదంటే అంబేద్కర్, గాంధీ, జ్యోతిబా పూలే ఇవన్నీ కూడా మన బుక్స్లో నేర్చుకుంటాం. ఠక్కర్ బప్పా ఎవరు, అతని ఇంపార్టెన్స్ ఏందనేది ఎక్కువగా నేర్చుకోం. కాబట్టి అతని గురించి నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను. సో ఇక్కడ తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అనేది యూస్ అవుతుంది. సో ఆదివాసీస్ అంటే ఎవరో ముందు తెలుసుకుందాము. వాళ్ళ యొక్క డీటెయిలింగ్ ఇన్డెప్త్ స్టడీ పోవట్లేదు, జస్ట్ చూద్దాం. ఆదివాసీ అంటే ముఖ్యంగా ట్రైబల్ పీపుల్, ఇండిజినస్ పీపుల్ అని అంటారు. అంటే ఇండియాలోనే, అంటే బయట నుంచి వచ్చిన కానీ ఇండియాలోనే ఉన్నవాళ్ళు, ముఖ్యంగా తరతరాలుగా, అంటే ఓల్డ్, అంటే వేలాది సంవత్సరాలుగా, అంటే చాలా 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 ఓల్డ్, అలాంటి సంవత్సరాల నుంచి, అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఉంటున్న నేటివ్ ఇండియన్స్ అని కూడా అంటారు. సో ఆదివాసీస్ అంటారు. వాళ్ళని ట్రైబల్స్, ఇండిజినియస్ పీపుల్స్ అని చాలా పిలుస్తూ ఉంటారు. ఆది అంటే చాలా పురాతనమైన, వాసి అంటే జీవించేవాళ్ళు, అంటే చాలా కాలం నుంచి ఇండియాలో జీవించేవాళ్ళు. మిగతా వాళ్ళంతా ఆరియన్స్ నుంచి, బ్రిటిష్ నుంచి, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎలాగెలాగో మైగ్రేట్ అయిన వాళ్ళు. మోస్ట్లీ ఆదివాసీస్ అనేవాళ్ళు ఇండిజినియస్ పీపుల్. సో వాళ్ళ గురించి మనము డెప్త్ స్టడీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి జనరల్గా బుక్స్లో అవన్నీ కమ్ అక్రాస్ చేస్తూ ఉంటాం, కరెంట్ అఫైర్స్లో చూస్తూ ఉంటాము. కాకపోతే ఈ ఠక్కర్ బప్పా గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూసిన మనిషి ఠక్కర్ బప్పా అండి. ఇతను ఏంటంటే, ఆదివాసీ అంటే తెలుసు మనకు, ప్రిమిటివ్ పీపుల్ అని కూడా అంటారు. ఆదివాసీస్ గురించి స్టడీ చేసిన ఒక ఇంపార్టెంట్ పర్సన్స్. సో ఇతను ఏంటంటే ఆదివాసీ అనే పదాన్ని సాంస్క్రిట్ నుంచి తీశాడు, ఓకేనా. ఎర్లియస్ట్ ఇన్హాబిటెంట్స్ అని కూడా అంటారు, అంటే ముందు ఫస్ట్ మన దేశంలోకి ఉన్నవాళ్ళు అని, ఓకేనా. అంతకుమించి ఏం లేదు. ఇతను ఎక్కువగా ఏంటంటే వాళ్ళ కోసం చాలా హెల్ప్ చేశాడు. సో ఇతను ఎవరంటే సోషల్ రిఫార్మర్. ఇతను ఎక్కడ పుట్టాడంటే గుజరాత్లో. సోషల్ రిఫార్మర్. ముందు గుజరాత్ అంటే ఏ స్టేట్ అప్పట్లో? బాంబే స్టేట్. ఫ్రీడమ్ స్ట్రగల్ కదా అతను. ఇక్కడ అతని యొక్క బోర్న్ అంటే డెత్ ఇచ్చినారు 1869 నుంచి 1951 వరకు. అంటే గాంధీ, నెహ్రూ వీళ్ళంతా ఉన్న కాలంలోనే ఇతను ఉన్నాడు. సో ఇతను ఏంటి, ముఖ్యంగా మా గుజరాత్ హిస్టరీలో, మహారాష్ట్ర హిస్టరీలో ఉంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. మన హిస్టరీలో ఎక్కువగా ఇలాంటివి నేమ్స్ అనేది మనము కాన్సన్ట్రేట్ చేయము. సో అందువల్ల ఇలాంటప్పుడు మనం నేర్చుకునేయాల్సిన అవసరం ఉంది. సో సోషల్ రిఫార్మర్. సో ఇతను ఏంటంటే బాంబే ప్రావిన్స్లో ఉండేవాడు ఎక్కువగా. ఇతను ఏ విషయాలకు ఎక్కువగా కష్టపడి అప్లిఫ్ట్మెంట్ పనిచేసేవారంటే, ముఖ్యంగా ట్రైబల్స్ అంటే వెనకబడిన జాతి, ఆదివాసీ, వీళ్ళ కోసం, వీళ్ళ యొక్క ఎదుగుదల కోసం ఇతను పోరాడేవాడు. ఇతని యొక్క కొన్ని అచీవ్మెంట్స్ ఏంటంటే 1905లో ఇతను దేంట్లో మెంబర్ అయ్యాడు? మెంబర్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇప్పుడు ఇంకో బిట్ అనేది మనకి ఇందులో వచ్చేసింది, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని నడిపించింది ఎవరు, స్థాపించింది ఎవరు అంటే, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే మనకు గుర్తు రావాల్సింది ఎవరు? జీకేజీ, గోపాలకృష్ణ గోఖలే. ఓకే, గోపాలకృష్ణ గోఖలే ఇతనే మనకి గుర్తు రావాలి. దేనికి? మన సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో. అలాగే 1922లో ఇతను ఏం చేశాడంటే బిల్ సేవా మండల్ని ఫామ్ చేశాడు. ఇతను ఒక మండల్ని ఫామ్ చేశాడు, ఏంటంటే బిల్ సేవా మండల్. ఇప్పుడు ఇంకో బిట్ వచ్చిందండి. బిల్ అంటే వన్ టైప్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్ అండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆ ట్రైబల్ గ్రూప్ ఏ ఏరియాలో ఉన్నారు లొకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇతను బిల్ సేవా మండల్ వచ్చేసి బాంబే ప్రావిన్స్లో స్థాపించారంటే, ముఖ్యంగా గుజరాత్ ఆ రీజియన్స్లో బిల్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. సో ఇలాగే మనము ట్రైబ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారిగా అన్నీ చూసి ఎక్కడెక్కడైనా లొకేట్ చేసి మ్యాప్లో చదవాలంటే కష్టం. ఇలా ఒక మనిషి గురించి తెలుసుకునేటప్పుడు, ఆ పేరు వచ్చినప్పుడు అది ఎక్కడుందో మనం ఊహించుకోవాలి. అప్పుడు ఎగ్జామ్స్లో ఓవరాల్ లెర్నింగ్ అనేది కొనసాగుతుంది. అలాగే ఇంకొక బిట్ కూడా ఉంది, ఏంటంటే ఇతను జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. దేంట్లో అంటే హరిజన్, ఏంటది? హరిజన్ సేవక్ సంఘం అనే దాంట్లో ఇతను ఒక జనరల్ సెక్రటరీగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఇంకో పాయింట్ దొరికింది. హరిజన్ అనే పేరు ఎవరిచ్చారంటే మహాత్మా గాంధీ. ఆదివాసీ అంటే ఠక్కర్ బాప్పా, ఓకేనా. ఇతన్ని ఠక్కర్ బాప్పా అంటే ముఖ్యంగా గాంధీనే ఇతన్ని బాప్పా అని పిలుస్తారంట. బాప్పా అంటే నాన్న అని, తండ్రి అనే అర్థం, ఓకేనా. సో అలాగే ఇందులో ఏంది, మన మహాత్మా గాంధీ వచ్చేసి 1932లో ఫామ్ చేశాడు. ఏంటది? హరిజన్ సేవక్ సంఘం.
దానికి జనరల్ సెక్రటరీగా ఇతను యాక్ట్ చేశాడు. అలాగే ఇంకా ఇంపార్టెన్స్ ఇతనిది ఏముందంటే ముఖ్యంగా ఏంటంటే ఇతను వచ్చేసి ఒక కమిటీ అంటే మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయ్యేటప్పుడు ఒక కమిటీకి హెడ్గా ఉన్నాడు. ఏంటంటే ట్రైబల్స్ వెల్ఫేర్ గురించి ఉన్న దాన్ని స్టడీ చేసే కమిటీలో ఇతను ఇంపార్టెంట్ మెంబర్గా దాన్ని ఆ కమిటీస్కి లీడ్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏమంటే ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఏదో అంటారు. బట్ నో ఇష్యూస్, మనం ట్రైబల్ కమిటీ అనేది బేసిక్గా గుర్తుపెట్టుకుంటాం. సో ఇప్పుడు మనకు అర్థమైంది. ఓకే స్టూడెంట్స్, ఈ రోజుకి 5 క్వశ్చన్స్ డెప్త్ అనాలిసిస్ టు ద సబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ క్లియర్గా ఎగ్జామ్కి ఏం కావాలి, ఎగ్జామ్లో ఏం కావాలనేది బయట నుంచి చదివే విధానం వేరు, ఇక్కడ ఇంకో విధానం ఎగ్జామ్ లోపలెళ్ళి ఎగ్జామ్కి ఏం కావాలో చదువుతున్నాం. అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్, మీ యొక్క ఎవరైనా కొలీగ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఈ క్వశ్చన్స్ ఫాలో అవ్వమనండి రెగ్యులర్గా. అప్పుడు మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, క్వశ్చన్ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవాలి, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదువుతున్నా అంటే ఎలా చదవాలి అనే విషయాలు మీకు డీటెయిల్గా తెలుస్తుంది. దిస్ ఈస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి, డిస్క్రిప్షన్స్లో లింక్ ఉన్నాయి. ఎలా కాంటాక్ట్ అవ్వడం, ఎవరిని కాంటాక్ట్ అవ్వడం, ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్, యూ క్యాన్ జస్ట్ కాల్ డైరెక్ట్లీ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఆఫ్లైన్ క్లాసెస్ డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. విశాఖపట్నంలో ఎంవిపి కాలనీ, శ్రీకాకుళంలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. సో మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ 2 బ్యాచెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. సో యూ క్యాన్ కమ్ అండ్ లిజన్ టు ద క్లాసెస్ అండ్ డిసైడ్ విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ. ఓకేనా, మీరు కంపేర్ చేసి బెస్ట్ చాయిస్ అయితే తీసుకోవచ్చు. యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్ అండ్ యువర్ ఓన్ రైట్స్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. మళ్ళీ రేపు ఇంకో 5 క్వశ్చన్స్లో మీ ముందుకు వస్తాను.